వాస్తు పురుష మర్మస్థానం గురించి తెలుసుకుందాం. మన వాస్తు పురుషుడు కాన్సెప్ట్‌లో అదొక ఫిలాసఫీ అది. వాస్తు పురుష విధానం అది. గృహవాస్తుకి వచ్చేసరికి 3 రకాలుగా మన వాస్తు పురుషుడు గురించి తెలుసుకుంటాం అని చెప్పుకున్నాం గతంలో వేరే వీడియోలో. ఒకటి వాస్తు మన గృహారంభ, గృహప్రవేశం పూజప్పుడు ఒకటి, పరమస్థానాలు తెలుసుకోవడం, అలాగే అంగహీన దోషం అని వాస్తు పురుష అంగహీన దోషం అని చెప్పారు. 3 విషయాలు మన వాస్తు పురుషుడు గురించి మనం తెలుసుకోవాలి గృహ నిర్మాణం చేసేటప్పుడు. ఇప్పుడు ముందులో మన మర్మస్థానం గురించి తెలుసుకుందాం. మర్మస్థానాలు ఎలా గుర్తించాలి? ఎలా తెలుసుకోవాలి? అది తెలుసుకుంటే దానికి తగ్గట్టుగా మనం గృహం ఇంటి ప్లాన్ చేసుకొని ఇల్లు కట్టుకోవాలన్నమాట. అయితే మనం ఏ స్థలంలో అయితే గృహ నిర్మాణం చేయాలనుకుంటున్నామో ఆ స్థలాన్ని 81 భాగాలు చేయాలి. అంటే ఇటు ఇటు 9, అటు 9. తూర్పు, ఉత్తర దక్షిణాలు 9 భాగాలు, తూర్పు పడవ 9 భాగాలు. అంటే మొత్తం 81 పదాలు వచ్చే విధంగా విభజించాలి. 9, 9 గళ్ళు. 9 × 9 81. దాన్ని పరమసాయిక పదం అంటారు. ఆ గళ్ళు కింద విభజించిన తర్వాత మీకు మొత్తం 81 గళ్ళు వస్తాయి. పదాలు అంటాం అన్ని 81 పదాలు. వాటిలో మనకు ఈశాన్యం నైరుతి ఒక గీత గీయాలి. అలాగే వాయువు నుంచి ఆగ్నేయ ఒక గీత గీయాలి. సెంటర్లో దాని 2 డయాగ్నల్ లైన్స్ అంటాం మనం. అలాగే మీకు ఈశాన్యం నుంచి మనకు మూడో లైన్ నుంచి మళ్ళీ ఒక గీత నైరుతికి. అలాగే ఈశాన్యం నుంచి ఇటు లెఫ్ట్ సైడ్ 3వ లైన్ నుంచి కిందకి నైరుతికి ఒక గీత. అలాగే ఇస్తే మొత్తం 3 లైన్లు అవుతుంది ఈశాన్యం నైరుతికి. అదేవిధంగా వాయువు నుంచి ఆగ్నేయ 3 గీతలు గీయాలి. డయాగ్నల్ లైన్స్ సెంటర్లో వచ్చేది ఒకటి, దానికి అటు ఒకటి ఇటు ఒకటి, అట్లా మొత్తం 6 లైన్లు వస్తాయి. ఈ 6 లైన్లు ఒకదానికొకటి ఖండించుకున్న బిందువులు ఉంటాయి. ఖండాన బిందువు అంటాం. అది ఇంటర్సెక్షన్ పాయింట్, దాన్ని మర్మస్థానం అంటారు. అలాంటి మొత్తం 9 వస్తాయి ఒక సైట్లో. 9లో మధ్యలో ఉండేదాన్ని బ్రహ్మ బిందువు అంటారు, మహామర్మం అంటారు. మిగిలిన అతి మర్మములు అని పేరు పెట్టారు వాటికి. ఈ మర్మస్థానాల్లో పిల్లర్ రాకూడదు, గోడ రావద్దు. ఇంకా మీకు స్థలం అయినట్టయితే శల్య దోషం అంటారు. ఆ ప్లేస్లో ఏదన్నా ఎముకలు కానీ, ఏదైనా బోన్స్ కానీ, చెత్త చెదారం ఏదైనా ఉన్నట్లయితే అది మంచిది కాదని చెప్పారు గృహస్థులకి. దానిపై నిర్మాణం చేయటం అనేది దోషభూయిష్టం అవుతుంది, అలా చేయకూడదని చెప్పారు. అయితే దానికి కొన్ని గ్రంథాలు ఇచ్చి కొన్ని పాయింట్లు చూద్దాం. ఏం చెప్పారు మర్మస్థానం గురించి? ఏం చెప్పారంటే, ఈ మర్మస్థానంలో అపవిత్ర వస్తువులు, మేకులు, స్తంభములు, పాషాణములు, అస్త్రములతో పీడింపబడినచో అదే అంగంలో గృహస్వామి పీడ కలుగునని చెప్పారు. ఆ మర్మస్థానాలు ఏ అయితే మనకు అపవిత్ర వస్తువు ఉంటాయో వాస్తు పురుషుడికి అది ఏ భాగం వస్తుందో గృహస్థుడికి ఆ భాగంలో బాధ కలుగుతుందని చెప్పారు. ఒకటి ప్రాచీన గ్రంథాలు చెప్పింది. రెండోది కర్ర శల్యములు ఉన్న శల్యం అంటే ఒక వేస్ట్ మెటీరియల్, వుడెన్ వేస్ట్ మెటీరియల్ ఉంటే ధనహాని, బోన్ ఎముక శల్యములు ఉంటాయి, ఎముకలు ఉంటాయి, పసుపీడ, రోగభయం అని. మర్మస్థానం ఏనుగు దంతంతో చేసిందని దోషం కలిగించి చెప్పారు. అంటే ఏనుగు దంతం చేసిన వస్తువు అయినా కూడా ఆ ప్లేస్లో ఉండటం తప్పని చెప్పారు. మట్టే ఉండాలి, భూమిలో మంచి మట్టి ఉండాలి తప్ప ఇలాంటి వస్తువులు ఉండకూడదని చెప్పడం జరిగింది. అలాగే మీకు ఆ మర్మస్థానం మీద ద్వారములు కానీ, గోడలతో మర్మస్థానం పీడింపబడినచో యజమాని పేదరికం మరి వంశహాని కలుగునని చెప్పారు. ఎగ్జాక్ట్ ఆ మర్మస్థానం పైన మీకు డోర్ సెంటర్ రాకూడదు, మర్మస్థానం ఎదురుగా డోర్ రాకూడదు అంటే ఇక్కడ పాయింట్ అర్థం చేసుకోవాలి. ఎగ్జాక్ట్ సెంటర్ పాయింట్ మర్మస్థానానికి. అలాగే డోర్ సెంటర్ పాయింట్, డోర్ వెడల్పు 3.5 అడుగులు ఉంటే దాని సెంటర్ 1.9లో సెంటర్ పాయింట్. ఆ సెంటర్ ఈ సెంటర్ కలవకూడదు అనమాట. అలా ఉంటే తప్పు, హాని, అది వంశహాని, పేదరికం అని చెప్పారు. అలాగే ఏదైనా స్తంభంతో వేద కలిగించి యజమాని మరణం అని చెప్పారు. అలాగే క్రాస్ బీములు వచ్చిన కుటుంబ సభ్యులు నాశనం కలుగునని చెప్పారు. క్రాస్ బీములు టీ బీములు అంటాం మనం. టీ బీములు లాంటి జాయింట్ మర్మస్థానం పైన రాకూడదు. మనం నిర్మాణంలో జాగ్రత్తలు పడాలి. అలాగే నాగపాశ్యములతో పీడిబండించో ధన నష్టం అని చెప్పి. నాగపాశ్యం అంటే తాళ్ళు, మీకు పెంకుటిల్లు, ఆవిరిగడ్డిల్లు కట్టినప్పుడు తాళ్ళతో వాటిని కడతారు. ఈ కట్టే జాయింట్, ఈ బంధించి కాళ్ళతో కట్టే వాటిని మర్మస్థానం పైన కట్టకూడదు. మర్మస్థానం కింద ఉంటుందండి భూమి మీద, అదే డైరెక్షన్ పైన కట్టొద్దని అర్థం అనమాట. అలాగే మీకు నాగదంతం అంటారు, మేకులు కొట్టకూడదు మర్మస్థానంలో, మిత్ర నష్టం అని చెప్పారు. అలాగే గృహ మధ్య లైన్ వేద కలిగిన కులనాశనం అని చెప్పారు. అంటే ఇంటి సెంటర్ లైన్లో కూడా ఇలాంటివి రాకూడదు, పిల్లర్స్ లాంటివి రాకుండా పక్కకు ఉండాలని చెప్పడం జరిగింది. అయితే ఇంక మీకు ముఖ్యంగా మర్మస్థానాల్లో మధ్యలో ఉండేదాన్ని మహామర్మం అని చెప్పారు. బ్రహ్మ బిందువు అన్నాం కదా, బ్రహ్మ బిందువు అంటాం, లేదంటే డయాగ్నల్ సెంటర్ ఆఫ్ ద హౌస్ ఆర్ సైట్, దీన్ని మహామర్మం అని చెప్తారు. అది చాలా ఇంపార్టెంట్. ఆ ప్లేస్లో కనుక పీడింపబడినచో సర్వనాశనం, యజమాని మరణం కలగవచ్చు అని చెప్పారు ఒక ప్రాచీన గ్రంథంలో. అలాగే సుఖం కొరకు గృహస్వామి గృహ మధ్య ఉన్న బ్రహ్మను ప్రయత్నంతో రక్షించవాలను, దానిపై ఉమ్మి మొదలుగా అపవిత్ర వస్తువులు ఉంచినచో గృహస్వామి పీడ కలుగును. ఈవెన్ ఉమ్మి కూడా ఏదని చెప్పారు ఆ మర్మస్థానం, మహామర్మస్థానంలో, బ్రహ్మస్థానంలో ఉమ్మి వేయటం కానీ, చెత్త పదార్థములు కానీ, అశుభమైన వస్తువులు కానీ పెట్టకూడదు, ఖాళీ ఉంచాలని చెప్పారు. పిల్లలు గోడ ఎలాగో రాకూడదు. ఇవాళ అలాంటి ఇంట్లో కట్టిన ఇంట్లో అయితే, అపార్ట్మెంట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ అయితే లోపల కూడా ఆ డయాగ్నల్ సెంటర్ మహామర్మస్థానం అని చెప్పుకున్నాం.
బ్రహ్మ బిందువు అంటాం. ఆ ప్లేస్లో ఖాళీగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి, పరిశుభ్రంగా ఉండాలి. అపవిత్ర వస్తువులు పెట్టకూడదు అన్నది మనకి సూత్రం మర్మస్థానాలు. అయితే అసలు మర్మస్థానం సైజ్ ఎంత ఉంటుంది, ఎంత దాని కొలత ఎంత, మర్మస్థానం అంటే బిందువేనా, స్పాటా, లేకపోతే పెద్దదా? అది మనకి చిన్న ఇంట్లో చిన్నగా ఉంటుంది, పెద్ద ఇంటికి పెద్దగా ఉంటుంది అనమాట. ఇంటి సైజుని బట్టి ఆ మండలాలు 81 గళ్ళుగా డివైడ్ చేసినప్పుడు ఆ కొలత ఆధారంగా ఈ మర్మస్థానం యొక్క కొలత ఉంటుంది. ఉదాహరణకు మనం ఒక సైట్ తీసుకుందాం. అది ఒక 36 అడుగులు వెడల్పు ఉందని, 36 అనుకుందాం కొలత మనకి ఈజీగా అర్థం అవడానికి. దాన్ని 9 భాగాలు చేస్తే ఒక్కొక్క భాగం 4 భాగాలు వస్తాయి, ఒక్కొక్క పదం. 9 4 36 అంటే ఒక 9 భాగాలు, 36 9 భాగాలు చేస్తే ఒక్కొక్క భాగం మీకు 4 అడుగులు వచ్చింది. అలా ఇటు కూడా రెండో పక్క కూడా 36 అనుకున్నాం కదా, దాన్ని కూడా 9 భాగాలు చేస్తే 4 అడుగులు. అంటే ఒక్కొక్క పదం సైజు 4 అడుగులు వచ్చింది. ఇటు 4 అట్లా 4/4 అంటే 4 అడుగులు మన అంగుళాల్లో మార్చుకుంటే 48 అంగుళాలు 4 అడుగులు అంటే. దాంట్లో 8వ వంతు అని చెప్పారు. పద కొలతలో 8వ వంతు మర్మస్థానం కొలత అని చెప్పారు. 48 అంగుళాలు బై 48 అంగుళాలు పద కొలత అయితే డివైడెడ్ బై 8 వేస్తే మీకు 6 అంగుళాలు వస్తుంది. అంటే ఇటు 6 అంగుళాలు బై 6 అంగుళాల సైజు నాకు మీకు మర్మస్థానం యొక్క కొలత. సుమారుగా ఒక చెయ్యను, లేదంటే ఒక పుస్తకం అనుకోండి, బుక్ సైజు. జిరాక్స్ పేపర్లో సగం అనుకోండి, బుక్ సైజ్ సుమారుగా 6 ఇంచ్ బై 6 ఇంచ్. అంతే మర్మస్థానం ఉన్నది. దాటింది మర్మస్థానం కాదు మళ్ళీ. అంటే అంత కొలత మనం ఖాళీ పెట్టుకుంటే సరిపోద్ది అంటే ఇక్కడ మన మర్మస్థానం విషయంలో చెప్పారు. సైజ్ దాని యొక్క పరిమాణం చెప్పారు. ఈ ప్లేస్లో పిల్లర్ రావద్దు, గోడ రావద్దు, అపవిత్ర వస్తువులు ఉండకూడదు, భూమి అయితే శల్యాలు ఉండకూడదని చెప్పారు. కట్టిన ఇల్లు అయితే నీట్గా పెట్టుకోవాలని చెప్పారు, వస్తువులను పెట్టకూడదు. మర్మస్థానాలకు సంబంధించి ఇది విషయం మన ప్రాచీన గ్రంథాలు చెప్పింది.